ఏ విధంగా ఉన్నాయో ఇది ప్రైవేట్ మార్కెట్ వ్యవస్థ కూడా అక్కడే ఉన్నది. దీన్ని మీరు కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా లోతుగా చర్చించుకొని దీని విషయంలో మన అభిప్రాయం ఏంటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక రాష్ట్రానికి సంబంధించి 2-3 అంశాలు నిర్ణయించారు. ఇందులో ఉన్నాయవి మేము తప్పనిసరిగా సంబంధిత మంత్రులతోనే కాకుండా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో కలిసి మీరేమైతే వాస్తవమైన రైతాంగానికి సంబంధించిన భూములకు సంబంధించిన విషయాలు చెప్పారో దాన్ని పరిష్కారం చేయమని మా పక్కన మేము రిప్రజెంటేషన్ చేస్తాం. మీరు దయచేసి ఇక్కడ మీరు కూడా జైల్లో ఉన్నప్పుడు నేను నేను పోరాటం చేసినప్పుడు ఎన్నో అన్వేషణ లోపలికి వచ్చాను. అక్రమంగా అప్పుడు జైల్లో పెట్టింది. అయినా కూడా మీరు పోరాటం చేస్తున్న పార్టీ కాబట్టి మేము మీకు కొందరికి డెలిగేషన్గా లోపలికి అనుమతి ఏమని చెప్తాం. మీరు కూడా రండి. ప్రత్యేకంగా ఈరోజు పసుపు రైతుల విషయంలోనే ఈ ఎజెండా, దాని విషయంలో మాట్లాడుకొని మీ సూచనలు కూడా చేయండి. దీన్ని మేము ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతు అంటే చాలా నమ్మకాలు, రైతు కుటుంబం నుంచి వచ్చింది. ఇప్పటికీ దేశంలో ఎక్కడా లేదు వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ అనేది. పంజాబ్లోనే ఉంది, ఎక్కడ లేదు. తెలంగాణలో ఉంది. అది రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధికి నిదర్శనం. కాబట్టి మనం అందరం కలిసి ఈ వ్యవసాయం ఒక గాడిన పెట్టాలి, రైతులకు సంక్షేమం కావాలి. కాబట్టి మీ సహకారం కూడా కోరుతూ మేము లోపలికి మిమ్మల్ని వాళ్ళు లోపలి